హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం మనతో పాటు ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ డాక్టర్ సుధీర్ దారా గారు ఉన్నారు. నమస్కారం సుధీర్ దారా గారు. సార్, షోల్డర్ పెయిన్ అనగానే ఫస్ట్ గాబరా పడిపోతాం, అమ్మో హార్ట్కి ఏమన్నా ప్రాబ్లం వచ్చేసిందా అని. సో డైరెక్ట్గా ఈసీజీ తీయించుకుంటాం, ప్రాబ్లం ఏదని తెలిసిన తర్వాత ఎందుకు వస్తుంది అని డిటెక్ట్ చేసుకుంటాము. మనము ఏమంటారు, డిటెక్ట్ చేసుకున్న తర్వాత మేబీ దేనికో పెయిన్ వచ్చిందని ఫిజియోథెరపీకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫిజియోథెరపీకి వెళ్ళిన తర్వాత కూడా చాలా మందికి ఆ షోల్డర్ పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అవ్వడమో లేకపోతే కాన్స్టెంట్గా అలా పెయిన్ ఉండిపోవడమో జరుగుతుంది. దీనికి కారణం ఏంటి? హార్ట్ ప్రాబ్లం లేదు అండ్ షోల్డర్ పెయిన్ అయితే తగ్గట్లేదు. వాట్ విల్ బి ద రీజన్? ఇప్పుడు షోల్డర్ అన్నది బాడీలో మ్యాక్సిమం మొబిలిటీ ఉన్న జాయింట్ ఇది. ఇప్పుడు ఈ జాయింట్ చూడండి, రిస్ట్ ఇట్లా 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 అంతే, ఇంక లేదు. షోల్డర్ చూడండి, ఈ పని ఇది వెనకాల ఈ వెనకాల ఎంత మొబిలిటీ ఉంది. ఎందుకు? చేతులతోనే మనం అన్ని పనులు చేసేది. ఇది 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ ఉన్న ఏ జాయింట్ లేదు. ఎందుకు అంటే చేతులతోనే అన్ని పనులు జరిగేది. మరి అంత మొబిలిటీ ఉన్నది అంత డ్యామేజ్ కూడా అవుతుంది. దానికి ప్రొటెక్షన్గా షోల్డర్ జాయింట్ ఇట్లా ఉందంటే చుట్టూ 4 మజిల్స్ ఉంటాయి. షోల్డర్ జాయింట్లో కార్టిలేజ్లో లేబ్రము ప్లస్ 4 మజిల్స్. ఇదే షోల్డర్ జాయింట్. 2 బోన్స్, లేబ్రము, కార్టిలేజు, 4 మజిల్స్. షోల్డర్లో ఎప్పుడైనా నొప్పి వస్తే ఎందువల్ల నొప్పి వచ్చింది కనుక్కోవడం చాలా చాలా ఈజీ. అవునా? ఎలాగా? ఇవి స్ట్రక్చర్స్ ఇవే కదా. 2 బోన్స్, లోపల లేబ్రమ్, కార్టిలేజ్, 4 మజిల్స్. సో కొన్ని అది స్కాన్ చేసి ఆ స్కానింగ్ ద్వారా పర్ఫెక్ట్గా అదిగో ఈ మజిల్ వల్ల పెయిన్ వస్తుంది, ఈ జాయింట్ వల్ల పెయిన్ వస్తుంది, లేబ్రమ్ వల్ల పెయిన్ వస్తుంది, కార్టిలేజ్ పోవడం వల్ల పెయిన్ వస్తుంది అని కనుక్కోవడము చాలా చాలా ఈజీ. బట్ దానికి ఎక్స్పర్టైజ్ ఉండాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఫస్ట్ షోల్డర్ పెయిన్ రాగానే ఏదో పెయిన్ కిల్లర్స్ వాడతారు. ఫస్ట్ అది ఏం చేయరు, వారం రోజుల తర్వాత ఓవర్ ద కౌంటర్ వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాడతారు, తగ్గుతుంది. మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. అప్పుడు ఎవరైనా అడిగితే ఫిజియోథెరపీకి పోండి అని చెప్తారు. ఫిజియోథెరపీకి పోతారు. ఫిజియోథెరపీకి పోతే ఏమవుతుంది? ఇన్ కేస్ ఫిజియోథెరపిస్ట్ ఎందుకని మంచి ఇస్తారు, ఒక ఎంఆర్ఐ స్కాను లేదంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి చూసి చేద్దాము అని అంతే పర్లేదు. కానీ కొంతమంది ఏం చేస్తారు, పద ఎక్సర్సైజ్లు అని చెప్పి. ఇప్పుడు షోల్డర్ ప్రాబ్లం ఉందనుకో, ఇది లేదు, ఒక మజిల్ డ్యామేజ్ అయితే ఎక్కువగా రొటేటరీ కఫ్ అంటారు కదా, రొటేటరీ కఫ్ ఇంజరీ ఉంటే లేదంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఫిజియోథెరపీకి వెళ్ళిపోతే ఇది లేపుతారేమో అని. ఎందుకు లేయడం లేదన్న కారణం కనుక్కోకపోగా దాన్ని గట్టిగా ఇంకా ఎక్సర్సైజ్ చెప్పి ఏమవుతుంది, చిరిగిపోయిన షర్ట్ను పట్టుకొని లాగితే మళ్ళీ మొత్తం చిరిగిపోయినట్టు అట్లా చిరిగిపోయింది. అందుకని అందరూ, ఇది నేను ఫిజియోథెరపిస్ట్కి చెప్తున్నాను, ప్లస్ ఆల్సో పేషెంట్లు కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోండి. అరే ఎక్కడ నుంచి నొప్పి వస్తుంది? అరే ఇతనికి ఆల్రెడీ 2 నెలల నుంచి నొప్పి ఉంది, ఈ రేంజ్ ఆఫ్ మోషన్ కూడా పోయింది. ఇప్పుడు 180 డిగ్రీస్ అన్నది 90 దగ్గర 100 దగ్గర ఆగిపోతుంది, ఏదో కారణం ఉంటుంది కదా. అండ్ అది కనుక్కోవడం కూడా చాలా ఈజీ కదా అన్నది కనుక్కొని ఆ కనుక్కున్న స్ట్రక్చర్ని మళ్ళీ కరెక్షన్ చేసుకున్న తర్వాత ఫిజియోథెరపీ వస్తుంది. ముందే చేయించుకుంటారు కొంతమంది. సార్ ఇంతకుముందు ఫిజియోథెరపీకి వెళ్ళకముందు ఇంతే ఉంది సార్, దాని తర్వాత ఇంత వచ్చింది నాకు, మరి ఇంకా అది రావట్లేదు సార్ అంటే, అదే అక్కడ ఏదైతే డ్యామేజ్డ్ పార్ట్ అది కనుక్కోకుండా దాన్ని బలవంతం చేసి లాగుతున్నాం. బలవంతం చేసి కొన్ని రోజులు వస్తుంది, దాని తర్వాత మళ్ళీ పోతుంది. సో అందరూ ఏ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలంటే, మన షోల్డర్ జాయింట్లో 4 మజిల్స్, ఒక జాయింట్, 2 బోన్స్, లేబ్రము, కార్టిలేజ్ ఉంటాయి. అవి ఏమన్నా ప్రాబ్లమాటిక్గా ఉన్నాయా లేదా, వాటి వల్ల నొప్పి వస్తుంటే వాటిని మళ్ళీ రీజనరేట్ చేయడానికి పిఆర్పి చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే అది కనుక్కోవాలి మనం. ఇప్పుడు 90% ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మజిల్ ఉంటుంది, దాన్ని సుప్రాస్పైనేటస్ అంటారు. మీరు చాలా ఎంఆర్ఐలు చూసుంటాం కదా, చెయ్యి సరిగ్గా లేపలేకపోతున్నారంటే ఆ సుప్రాస్పైనేటస్ టేర్ ఉంటుంది. ఎందుకు అంటే ఆ సుప్రాస్పైనేటస్ మజిలే ఈ చెయ్యి పైకి ఎత్తనిస్తుంటుంది. ఆ రెస్ట్రిక్షన్ ఉందంటే అది టేర్ అయింది 90%. దానికే చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆ టేర్ని కనుక్కొని, ఆ టేర్ ఎక్కడైతే, ఆ క్రాక్ ఎక్కడైతుందో అక్కడ మీ బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఇస్తే అవి దాన్ని మళ్ళీ రీమోడల్ చేసి, రీస్ట్రక్చర్ చేసి, రీకనెక్ట్ చేసి మళ్ళీ స్లోగా దాన్ని రీహాబిలిటేట్ చేయడంతో మళ్ళీ కంప్లీట్గా రికవరీ వస్తుంది. సో షోల్డర్ పెయిన్ రాగానే ఫిజియోథెరపీకి పరిగెత్తకుండా అసలు డయాగ్నోస్ చేసుకోండి. టేర్ ఉన్న దాన్ని పిఆర్పి ట్రీట్మెంట్ చేసుకొని దాని తర్వాత ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉంటుంది మజిల్, ఇట్లా టేర్ అయింది, దీన్ని అతికిస్తున్నాం, అతికాక వీక్ గానే ఉంటుంది, అది దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి, అప్పుడు ఫిజియోథెరపీ వస్తుంది. ముందే ఫిజియోథెరపీ అనుకో, ఇది ఇంకా కట్ అవుతుంది. సింపుల్ ఫిజిక్స్.
సో ఇది అందరూ తెలుసుకోవాలి. ఎవరికైనా షోల్డర్ పెయిన్ వస్తే ఒక 4 రోజులు వాడండి టాబ్లెట్స్, బట్ ఒక ఎంఆర్ఐ తీసుకోవడము, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవడము, షోల్డర్ని నాన్ సర్జికల్గా ట్రీట్ చేసి ఒక డాక్టర్ని కలవడము చాలా చాలా మంచిది. థ్యాంక్ యూ సార్. గుడ్.